హైదరాబాద్లోని మియాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నాలా పునరుద్ధరణ పనిలో భాగంగా తెరిచి ఉంచిన నాలాలో ప్రమాదవశాత్తు పడి కొట్టుకుపోయిన బాలయ్య కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటన జరిగి 9 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆయన ఆచూకీ లభించలేదు. నిన్న సాయంత్రం కూతుర్ని కలిసేందుకు వెళ్తున్నానని భార్యకు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన బాలయ్య ప్రతిరోజు వెళ్లే అదే మార్గంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. వారం రోజులుగా కొనసాగుతున్న నాలా పనుల్లో భాగంగా ఓపెన్ చేసిన నాలా వద్ద ఎలాంటి హెచ్చరికలు, భద్రతా చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. మియాపూర్ నాలాల్లో కొట్టుకుపోయిన వృద్ధుడు బాలయ్య ఆచూకీ దాదాపుగా 9 గంటలు గడుస్తున్నా సరే ఇప్పటివరకు కూడా లభించని పరిస్థితి ఉంది. అయితే స్థానికులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏంటంటే ఇక్కడ వర్క్ జరుగుతున్న సమయంలో ఈ రోడ్డు మొత్తంగా కూడా ముందే క్లోజ్ చేస్తే ఇట్లాంటి నష్టం జరిగేది కాదంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మార్గాన్ని నిత్యం ప్రజలు ఉపయోగిస్తుంటారు. దాదాపు అంటే ఈ మార్గం చాలా వరకు కూడా నిత్యం రద్దీగా ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే వారం రోజుల నుంచి కూడా ఇక్కడ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క మార్గాన్ని ఎందుకు మూసేయలేదంటూ కూడా స్థానికులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు బాలయ్య భార్య ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు నిన్న నైటు ఏ సమయంలో జరిగింది? ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే ఏం చెప్పి బయటకు వచ్చాము? 5 గంటలకు వచ్చిండు సార్. 5 గంటలకు బిడ్డను చూసి వస్తా, అన్నం వండు, కూర చేయి, నేను వస్తానన్నాడు. ఇదే మాట చెప్పిండు. మంచినీళ్ళు పట్టుకుంటుండా. మంచినీళ్ళు పట్టినాక వంట చేస్తే ఫోన్ అయినాను. వంట చేసినా బాలయ్య రాలేదు, బిడ్డను చూడలేదు. ఈ రెండే. అంటే ఎప్పుడు తెలిసింది మీకు? మాకు 8 గంటలకు తెలిసింది. రామారెడ్డి అని మా బస్తీలో పిల్లగాడు ఉంటాడు, ఫోన్ చేసి చెప్పిండు. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాం ఇప్పటిదాకా. అంటే ఈ రోడ్డు ఈ నాలాకు సంబంధించి వర్క్ జరుగుతుందని చెప్పేసి ఇది మూసినరు. రాత్రి అది ముయ్యలే, ఆ వైపు మొత్తం ఇట్లా కుల్ల ఉంది. 2 మనుషులు పట్టుకున్నారంట కూడా జంపు. ఓకే, అంటే ఈ రోడ్డు వర్క్ జరుగుతుందని చెప్పేసి ముందు అంటే మీకు హెచ్చరిక బోర్డులు కానీ అట్లాంటివి ఏమైనా ఏం పెట్టలేదు సార్ మాకు. రోజు మా ఆయన నన్ను రోజు పనికి ఇడిచిపెట్టి వచ్చేదాన్ని. రోజు 4 గంటలకు నన్ను ఇడిచిపెట్టి ఇచ్చేటోడు. నేను ఇళ్ళ పనికి వెళ్తా. అట్లాటోడు నిన్న పడ్డాడంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? ఎంత ప్రాబ్లం ఉంటే పడవచ్చు. ఏం చెప్పిండు అంటే లాస్ట్ టైం నాకేం చెప్పలేదు సార్. అన్నం వండు, కూర చేయి, ఇదే మాట. నేను పోయి వస్తా అంతే. ఏం డిమాండ్ చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తాం సార్ మేము? అధికారులు కానీ లేకపోతే స్థానిక రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వచ్చి మీ దగ్గర మాట్లాడిరా మీతోటి? అమిత్ పటేల్ మాట్లాడిండు. అమిత్ పటేల్ కొడుకు మాట్లాడిండు. అమిత్ పటేల్ ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇంతే. మరి అధికారులు వచ్చి మాట్లాడిరా ఎప్పుడు? మరి అంటే బాడీకి సంబంధించి తీసుకొచ్చి ఆ బాడీ తీసుకొస్తారమ్మా. ఈడ కూర్చున్నాం పొద్దుటి నుంచి. దాదాపుగా 9 గంటలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా బాలయ్య ఆచూకీ అనేది లభించలేదు. ఏదైతే ఈ మార్గం గుండా నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తున్నారు. కానీ ఈ వర్షాకాలానికి సంబంధించి ఏదైతే నాలా పునరుద్ధరణ చేస్తారో అది ముందస్తు చర్యల్లో భాగంగానే చాలా వరకు ముందస్తుగానే చేయాలి. కానీ వర్షాలు కురుస్తున్న సమయంలో చేయడం ఏంటంటూ కూడా స్థానికులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో తన కూతురు దగ్గరికి వెళ్తామని చెప్పేసి బాలయ్య నిత్యం అంటే రెగ్యులర్గా ఇదే రూటు ఆయన వెళ్తాడు. అట్లా అదేవిధంగా ఈరోజు నిన్న కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉన్నదని, కానీ అక్కడ నాలా ఓపెన్ చేసిందన్న విషయం గమనించలేకపోయి అందులో కొట్టుకుపోయారు. స్థానికులు కూడా ఆ సమయంలో ఇద్దరు పట్టుకునే ప్రయత్నం చేశారు కానీ కానీ దురదృష్టవశాత్తు ఆ యొక్క నాలాలో కొట్టుకుపోయినారని చెప్పేసి కుటుంబ సభ్యులంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వర్క్ జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటంటే వర్క్ జరుగుతున్నప్పుడు వర్క్కు సంబంధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఈ మార్గం మొత్తంగా కూడా అంటే ప్రమాదకర స్థితిలో ఉన్న నేపథ్యంలో కూడా ఈ యొక్క బోర్డులు పెట్టారు తప్ప ఈ యొక్క రోడ్డు మార్గం గుండా ప్రజల్ని ఎందుకు పంపిస్తున్నారు అనేది మొదటి ప్రశ్న. రెండవది, అధికారులు ఏం చేస్తున్నారు అంటే ముందుగానే అంటే వర్షాకాల మాన్సూన్ సీజన్ నేపథ్యంలో భాగంగా ఈ యొక్క నాలా పునరుద్ధరణ చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు జూలై ఎండింగ్ వరకు కూడా
ఎందుకు ఈ పనులు జూలై ఎండింగ్ వరకు కూడా కొనసాగుతున్నాయి? మాన్సూన్ సీజన్ వస్తుందని తెలిసినా కానీ సరే ఇక్కడ అంటే ఏదైతే స్పాట్స్ ముందే మాన్సూన్ టీం మొత్తంగా కూడా ముందస్తు ఎక్కడెక్కడైతే నాలా వర్క్ జరగాలి, ఎక్కడెక్కడైతే వాటర్ జామ్ అవుతుందని ముందస్తు స్పాట్లు గుర్తించారు కదా, ఎందుకు ముందస్తు చర్యల్లో భాగంగా పనులు చేపట్టలేదంటూ కూడా ప్రస్తుత స్థానికులు లేవనెత్తుతున్న ప్రశ్న. అయితే ఈ యొక్క నాలాకు సంబంధించి వారం రోజులుగా వర్క్ జరుగుతుంది. ప్రమాదకర స్థితిలో నిన్న నైట్ అంటే గత 2 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. భారీ ఎత్తున వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నా కానీ సరే ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మార్గాన్ని ఎందుకు మూసేయలేదని చెప్పేసి కూడా స్థానికులంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి అధికారులు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే అధికారులు రెస్క్యూలో భాగంగా దాదాపుగా ఇక పక్కన 200 మీటర్ల వరకు కూడా ఈ యొక్క నాలా వర్క్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఈ యొక్క వాటర్ మొత్తంగా కూడా చెరువులో కలుస్తాయని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఇక నుంచి అక్కడి వరకు కూడా అధికారులు అయితే చర్యలు చేపట్టారు. దాదాపుగా 9 గంటలు గడుస్తున్నా సరే ఇప్పటి వరకు కూడా బాలయ్య ఆచూకీ అయితే లభించని పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో హరికృష్ణ, హైదరాబాద్ ప్రైమ్.